అవునులేండి. మంచి అంటే ఎండలు, మంచి ఎండల్లో వెళ్ళారు మీరు. అయ్యి బాబు మామూలు ఎండలు కాదండి. 42, 40. అవునా? నేను వెళ్ళే రోజు ఒక 2 రోజులు మంచి వర్షం పడితే వాళ్ళందరూ ఆనందపడిపోయారు. కృష్ణరాజు గారు భార్య వచ్చారు, బాగా చల్లదనాన్ని తెచ్చారు అని వాళ్ళంతా అభిమానులు ఉంటారు కదా, వాళ్ళంతా అలా అనమాట. అవును. సో అయితే మీరు వెళ్ళడం కూటమికి ఆ ప్రాంతం వరకు ప్లస్ అయింది. ఇంకా ప్లస్ అయితే చాలా మంచిదేనండి. ఆనందం పిలిచినందుకు వెళ్ళాను కాబట్టి 100% వాళ్ళకి ప్లస్ అవుతుందని అనుకుంటున్నాను. మరి వెరీ నైస్. మా ఇల్లు అక్కడ ఉంటుంది, అక్కడికి రావడం మొదటి నుంచి అలవాటు. మేము అక్కడ మా గుమస్తా గారు ఎప్పటి నుంచో 50 ఏళ్ళ నుంచి సత్యనారాయణ అని అక్కడ ఆ ఇంట్లోనే అక్కడే ఉండి మేము వెళ్ళేసరికి అన్ని ఆయన చూసుకుంటాడు అక్కడ. అందరూ మంచి రెస్పెక్ట్ ఇస్తారు. కృష్ణరాజు గారు, సత్యనారాయణ గారు అంటే రెబల్ స్టార్ లాగా అతన్ని కూడా అంత గౌరవంగా చూస్తారనమాట. అతనే మేము లేనప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రాంతాల్లో ఎవరు వచ్చినా ఏంటో వాళ్ళ ఇంటి దగ్గర టీలు ఇవ్వటం, టిఫిన్లు ఇవ్వటం, కాఫీలు ఇవ్వటం అవన్నీ చూస్తూ ఉంటాడు అనమాట. మేము వెళ్ళినప్పుడల్లా అంచేత అక్కడ మా ఉనికి ఉన్నట్టే, ఎప్పుడైనా ఉన్నట్టే అనమాట. ఉన్నట్టే ఆ ప్రాంతం అంతా. బాబు ఆ ఇల్లు చూడడానికి అక్కడ మాకు మొగతూరులో ఒక మంచి బీచ్ ఉందండి, పేరుపాలెం బీచ్ అని. వెరీ ఫేమస్ అయింది, డెవలప్ అవుతుంది, ఇంకా చేయాలని కృష్ణరాజు గారు మంచి డిజైన్ చేశారు దాన్ని చేయాలని. తర్వాత కుదరలేదు, కొంచెం డెవలప్ అయింది. ఇంకా అన్ని ప్రాంతాల వారిగా బీచ్ చూడడానికి ఇక్కడికి వచ్చి కృష్ణరాజు గారు ఇల్లు చూడాలి, అక్కడ ప్రభాస్ గారు ఇల్లు చూడాలి. అలా వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరికీ మంచినీళ్ళు ఇవ్వటం అవన్నీ మేము అతనికి పాపం అవన్నీ చూసుకుంటాడు. అదే ఇప్పుడు అదొక టూరిస్ట్ స్పాట్ లాగా కృష్ణరాజు గారి ఇల్లు, ప్రభాస్ గారు. అవునండి. ఇప్పుడు ఇంక ఇక్కడి నుంచి అందరూ పాపం నేను వెళ్తే మొన్న కృష్ణరాజు గారు వచ్చినట్టు ఫీల్ అయ్యారు నన్ను చూసి. చాలా ఆనందపడిపోయారు. మీరు వచ్చి ఉన్నా కూడా మిమ్మల్ని 2 లక్షల ఓట్లతో మేము గెలిపించుకుందాం మా ఎంపీగా, మళ్ళీ మాకు మీకు ఆలోచన రాలేదండి కృష్ణరాజు గారు అంటే అనుకున్నాము. కానీ నాకు కొంచెం ఇంకా బాధ్యతలు ఉన్నాయి, ఇవి తీరితే అప్పుడు రాజకీయాలు అంటే వాళ్ళకి మనం సగం టైం కేటాయించాలి. పాపం వాళ్ళంతా ఓటేసి మనల్ని గెలిపించి ఒక స్థానాన్ని మనకి ఇచ్చినప్పుడు వాళ్ళకి అందుబాటులో మనం ఉండాలి కదా. అది నేను అన్ని సమకూరేకి వెళ్ళొచ్చు అని కొంచెం వెనకడుగు వేసాను. లేకపోతే 100% నాకు బీజేపీ వారు కూడా అక్కడ నేను అడిగితే డెఫినెట్గా నాకు సీట్ ఇద్దామని చూశారు. ఆ ప్రాంతంలో వాళ్ళందరూ మీరు నామినేషన్ వేసి వెళ్ళిపోతే మిమ్మల్ని 2 లక్షల ఓట్లతో మేము గెలిపించుకుంటాము అని జనాలు అందరూ డిసైడ్ అయ్యారు. నేను ఈ కారణం వల్ల కొంచెం వెనకడుగు. ఇంకా మీకు అంటే ఏ రకమైన బాధ్యతలు ఉన్నాయని? మీరు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కొంచెం పెళ్ళిళ్ళని అవన్నీ ఇప్పుడిప్పుడే కదా, వాళ్ళు కూడా తండ్రి లేని ఆ బాధలోంచి ఇప్పుడిప్పుడే కొంచెం బయటకు వస్తున్నారు కదా, వాళ్ళకి కొంచెం నా సపోర్ట్ ఉండాలి కదా. వాళ్ళని కూడా అలా తయారు చేసి వాళ్ళకి వాళ్ళ మీద నిలబడే శక్తి, వాళ్ళకి ధైర్యం కృష్ణరాజు గారు ఆల్రెడీ పిల్లలకి ఇచ్చారు, నేను కూడా ఇచ్చాక పులిపెచ్చాడుగా వాళ్ళకి సేవ చేద్దామని నిర్ణయించుకున్నాను. మీరేం బాధపడకండి, నేను వస్తూనే ఉంటాను ఇక్కడి నుంచి, నేను అందరినీ చూసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ డెఫినెట్గా వస్తాను, మీరు కోరుకున్నారు కాబట్టి. అలా అందరికీ హామీ ఇచ్చి వచ్చాను. ఎందుకంటే సేవలు ఉన్నాయి మావి. మేము ఎలాగా ఎవ్రీ ఇయర్ కృష్ణరాజు గారి బర్త్డే రోజు మంచి వైద్యం చేయిస్తున్నామండి. లండన్ నుంచి ఒక డాక్టర్ గారు మాకు బాగా, డాక్టర్ వేణు గారు అని మన ఒంగోలు వాస్తవులు. ఆయనేమో షుగర్ మీద గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి కాళ్ళు కురుపులయ్యి కాళ్ళు తీసేస్తారు. అలా కాకుండా ముందే అవగాహన కల్పించి అది ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని పట్టుకొని క్లియర్ చేస్తారు. ఆ డాక్టర్ వేణు గారు అంత గొప్ప డాక్టర్, ఆయన కిమ్స్ హాస్పిటల్లో లండన్. ఆయన మనకి కృష్ణరాజు గారు అంత ప్రాణం అన్నమాట, అంత గొప్ప వ్యక్తి అని. అలా ఆయనకి మాకు చాలా అనుబంధం ఉంది. లండన్ నుంచి వస్తూ ఉన్నాము. అప్పుడు కృష్ణరాజు గారు అన్నారు, వేణు గారు మీరు అక్కడ చేయటం కాదు, అలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, మీరు ఇక్కడ కూడా చెయ్యాలి అని. అలాగే అపోలో హాస్పిటల్కి కూడా ప్రభాస్ గారు, కృష్ణరాజు గారు కలిపి ఆయన అపాయింట్ చేయించాం. ఇక్కడ కొన్ని ఆపరేషన్స్ ఆయన వచ్చి చేసి వెళ్తూ ఉంటారు 3 నెలలకి 6 నెలలకి, లండన్ నుంచి ఒక పర్మిషన్ తీసుకుని. కృష్ణరాజు గారు అయినా కలిపి యూకే ఇండియా ఫౌండేషన్ అని ఒక ట్రస్ట్ పెట్టాము. యు అంటే ఉప్పలపాటి, కే అంటే ఆయన వేణు కవర్తిల, యూకే ఇండియా ఫౌండేషన్. ఆ కృష్ణరాజు గారు ఉండగా అనుకున్నాము, అంతలోకి ఇలా అనుకోకుండా జరిగింది. అందుకని దాన్ని మొన్న కృష్ణరాజు గారు బర్త్డే రోజు వేణు గారు ఇక్కడికి వస్తే, ఇక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి 20 మంది డాక్టర్స్ వచ్చారండి మొగల్తూరు. 2000 మందికి చేయించగలిగాము. అది ఎంత బాగా జరిగిందో. అందరూ అన్నారు, మీరు ఇలాంటివి ఏదో జ్వరం, దగ్గు, జలుబు
ఇదివరకు చేశారు కదా అలాంటివి చేయించాలి, కానీ చాలా ఇది కాంప్లికేటెడ్, ఎవరు బయటకు రారు అని మమ్మల్ని భయపెట్టారు చాలామంది. పెద్ద అమ్మాయి పాప, ఆ డాక్టర్ గారు, అక్కడ డాక్టర్ వర్మ గారు, మేమందరం కాదు ఒక డిజైన్లా చేసుకొని నేను ముందుగా వెళ్ళిపోయి అక్కడికి ఒక మీడియా వారు కూడా మొగల్తూరు భీమవరం వీళ్ళంతా బాగా సపోర్ట్ చేశారు నాకు, నర్సాపురం అంతా మీడియా వాళ్ళు వచ్చి మీరు చెప్తే అందరూ వస్తారు మేడం, మీ మీద చాలా నమ్మకం అన్నారు. అండవాళ్ళు 3 రోజుల ముందు నేను మొత్తం అనౌన్స్ చేశాను, ఇది చాలా ప్రమాదకరమైంది, ఎవరున్నా కూడా ఇక్కడికి రావాలి చేయించుకోవాలని ఒక ఆటో పెట్టేసి మొత్తం అందరికీ అందరూ అలా 2000 మంది వచ్చేసారండి. వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసాం, మంచినీళ్ళు ఏర్పాటు చేసాం. 20 మంది డాక్టర్లు, మా వేణు గారు ప్రతి ఒక్కరిని కాలు పట్టుకొని అవంతా క్లీన్ చేసి అంతంత కాళ్ళతోని కురుపులైపోయి ఎంతమంది వచ్చారు. స్పాట్లో చాలా మందికి ఆయన చేసేసారు అక్కడే పరికరాలన్నీ తెచ్చుకుని. ఆ డాక్టర్ గారు కూడా చాలా ఓపిక, చాలా మంచి మనిషి. ప్రతి మనిషికి గ్లౌస్ కూడా దొరుకుకోకుండా వాళ్ళని నీట్గా కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని ఆ ప్రేమ, వాళ్ళు అక్కడ ఆయన కాళ్ళ మీద పడిపోయి అందరూ ఏడ్చేస్తున్నారు అనమాట. అంటే ఒక లండన్ డాక్టర్ గారు వచ్చి మమ్మల్ని చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని ఎంత బాగా చూస్తున్నారు అని ఒక ఫీలింగ్ వచ్చేసింది. అట్లాగా అద్భుతంగా జరిగింది వైద్యం. తర్వాత కూడా అక్కడ వర్మ గారికి అప్పచెప్పాము మేము. డాక్టర్ గారు అక్కడి నుంచి ఫోన్లో చెప్తారు ఏం చేయాలి ఏంటి అని. అలాగా మాకు సాధ్యమైనంతలో మేము చేయించాము, కొన్ని ఆరోగ్యశ్రీలో చేయించాము. ఇంకా చేయించుకోగల ధనవంతులకు కూడా ఇది పేదారాధా అనే ఉండదు ఈ జబ్బు, తెలుసు కదా షుగర్ మీద. చాలా మంది వచ్చి అపోలోలో కూడా మా ఈ అనౌన్స్మెంట్ విని అవేర్నెస్ వచ్చాక ఆ లండన్ డాక్టర్ గారు ఎప్పుడు వస్తున్నారో తెలుసుకుని ఆ టైంలో అపోలోకి వచ్చి చేయించుకుంటున్నారు అందరూ ఈ రోజుకి. అది ఇండియాలోనే ఫస్ట్ మెడికల్ క్యాంప్ నెంబర్ 1 కృష్ణరాజు గారి సౌజన్యంతో అది జరిగింది. అంతా ఆయన ఆశీస్సులు. మా బాబు అన్నారు ప్రభాస్, పెదనాన్నగారి కార్యక్రమం అనేది మీరు తలపెట్టారంటే అన్ని ఆయనే చేయించేస్తాడు, ఏం లేకుండా. అంత నమ్మకం అనవాడాలి పెదనాన్నగారు, అంత అద్భుతంగా జరిగింది అనేసి. ఇలా ఎవ్రీ ఇయర్ చేయిస్తామండి. ఎవ్రీ ఇయర్ మా ట్రస్ట్ ద్వారా ఓన్లీ 2 ఆపరేషన్స్, చాలా కాస్ట్లీ అవి చేయించగలుగుతాము. ఎవరైనా ఇంకా పెద్ద వాళ్ళు ఇల్లు డబ్బున్న వాళ్ళు ఎవరైనా పెడతామన్నా తర్వాత ఏమో ఆరోగ్యశ్రీ మీద ఉన్న వాళ్ళకి చేయించగలుగుతాం. దీన్ని ఇంకా పెద్దగా చేయాలని విస్తరించి ఇలా హైదరాబాద్ అంటే ఢిల్లీ ఇంటర్నేషనల్ గా కూడా ఆయన అంత గొప్ప డాక్టర్ కదా, చేయించాలని. ఎందుకంటే అపోలోలో ఆపరేషన్ కాళ్ళు తీయకుండా చేయించుకొని ఆ డాక్టర్ గారు ఆ డాక్టర్ గారు కాళ్ళ మీద పడిపోయారంట. బాబా నాకు కాలు తీయకుండా చేయించారు మీరు అంటే, కాళ్ళ మీద పడవలసింది నాకు కాదు కృష్ణరాజు గారికి అమ్మ, ఆయనే నన్ను ఇలాగా ఇక్కడ ఉండి చేయించాలి అనేసి ఆయన అసలు డైవర్ట్ చేసి ఆయన వేసినప్పుడు అని. అలాగా ఇంకా మాకు ఉంది ఆ శక్తిని భగవంతుడు ప్రసాదిస్తే కొంచెం మంచిగా అందరికీ కూడా చేయించాలి అని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.